జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. టేకుమట్ల మండలం గర్మళ్లపల్లి, ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్యలో 9 ఏళ్లుగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దాదాపు 46 కోట్ల రూపాయలతో 2016లో మంజూరైన నిర్మాణ పనులు అప్పటి నుంచి నత్తనడకన సాగుతున్నాయి. రాత్రి కూలటం వల్ల ప్రాణాపాయం తప్పింది. పిల్లర్లు గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదలు పట్టడంతో ఒకవైపు గట్టర్లు వంగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి వేళ ఈదురు గాలులకు గట్టర్లు కూలినట్లు వారు భావిస్తున్నారు. వంతెన పూర్తి కాకపోవడంతో పక్కనే తాత్కాలిక దారి ఏర్పాటు చేసుకుని ఇరుగు పొరుగు జిల్లా వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా మెరుగుపడనుంది. అధికారులు ఆర్ఎండ్బి వాళ్ళకి, డిఈకి కానీ, ఈ కానీ, ఎస్సీ కానీ, లాస్ట్ ఈఎన్సీ వరకు కూడా వెళ్ళి ఇక్కడ వర్క్ నాణ్యత లేదు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఇక్కడి నాయకులు ఏదైతే ఉందో పుట్టమధుకర్ కన్సర్నల్లో నాణ్యత లోపిస్తుంది, దీనిపైన చర్య తీసుకోండి అని ఆర్ఎండ్బి అధికారులకు అనేక దఫాలుగా అర్జీ పెట్టడం కూడా జరిగింది. దాని పట్ల కూడా వాళ్ళు ఏ రోజు కూడా దీని పట్ల కన్నెత్తి చూడలేదు. వర్క్ ప్రోగ్రెస్ లేదు, నాణ్యత మీద పర్యవేక్షణ అనేది కనీసం 5 సంవత్సరాల కాలంలో అనేక దఫాలుగా మొత్తుకున్నా కూడా పట్టించుకోలేనటువంటి ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల యొక్క సూపర్వైజింగ్ నిర్లక్ష్యం, సంబంధిత ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ కన్సర్న్లోనే జరిగి అతని యొక్క స్వప్రయోజనాలకు ఈ బ్రిడ్జిని ఇంత దారుణంగా దెబ్బతీయడానికి పుట్టమధు ఒక ప్రధాన కారకుడు. తర్వాత సదరు కాంట్రాక్టరు మరియు అప్పటి ఆర్ఎండ్బి అధికారులు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కూడా దీన్ని నాణ్యత లోపించితే వాళ్ళు పర్యవేక్షణ పోయింది అనే దాన్ని మా ప్రజలు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంత నిర్లక్ష్యానికి గురైనట్లాంటి, ఇంత నష్టానికి దారితీసినట్లాంటి ఈ బ్రిడ్జి సదరు కాంట్రాక్టరు, ఆర్ఎండ్బి అధికారులు మరియు అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకరమైన ఇప్పుడు ఉండబడినట్లాంటి మా కాంగ్రెస్ ప్రభుత్వము చట్టరీత్యా వాళ్ళపై చర్య తీసుకోవాలనేది మా గ్రామం తరపున మరియు 2 గ్రామాల తరపున 2 జిల్లాల ప్రజల తరపున మేము విజ్ఞప్తి చేస్తూ మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కేవలం 5-10 నిమిషాల తేడాలనే ఇక్కడున్న రవాణా రాత్రి చేస్తున్న ప్రజలు అతి జస్ట్ ఇక్కడ బస్ స్టాండ్ వరకు వెళ్లే టైంలో ఇక్కడ కూలిపోయిందంట. అదే 10 నిమిషాల ముందు అయితే కూడా ఎంతో మంది చనిపోదురు. వారికి జనాలు చనిపోవడం అంటే కూడా పెద్ద లెక్క కాదు కావచ్చు. కాబట్టి ఈ అవినీతిమైన ఈ మంత్రిని ప్రాంతాన్ని మా యొక్క శ్రీధర్ బాబు గారు సారు ప్రస్తుత మంత్రివర్యులు వారు అవినీతి రహితంగా చేసి మంత్రి ప్రాంతాన్ని అభివృద్ధి పనులను నడిపిస్తున్నారు. ఈ యొక్క బ్రిడ్జి నాణ్యత చేయని కాంట్రాక్టర్ను వెంటనే చట్ట ప్రకారం శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బ్రిడ్జి అయిందంటే ఈ మన ఓడేడుకి హనుమకొండ పోవాలంటే దాదాపు ఒక 20-30 కిలోమీటర్లు తగ్గుతుంది. మాకు సుత వర్షాకాలం ఇబ్బంది లేకుండా అనుకున్నాం. దాన్ని ఈ కాంట్రాక్టర్ల లోపమా ఏదో మొత్తాన్ని పని గిన్నెళ్ళు జరిపారు. అది అక్కడనే పోయింది. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ మన ఇంకో ఆయన మారిండు, అట్లా అదే నాసిరకంతో చాలా అది చేసి ఇప్పుడు అది నిలబెట్టి దాన్ని చేసి మన పిల్లర్లు ఇక్కడ అప్పుడు వాగుల సుత పోసి లేపక అట్లా కొట్టుకపోయాయి. అట్లా అయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నదాని కింద చెక్కలు పెట్టి దాన్ని ఒక ఆట బొమ్మల లెక్క పెట్టి దాన్ని ప్రజల మీద జీవితాలు ఆడుకున్నాడు చేసి ఒక చిన్నటి గాలికే ఇట్లా పడ్డదంటే ఇది ఇంకా దాదాపు బ్రిడ్జ్ అయినాక ఇంకా బ్రిడ్జ్ ఆగపోవు. ఇప్పుడు ఆ పిల్లర్స్ ఒక సైడ్ వంగింది ఇక్కడ ఉన్న బాపతి. అట్లా చేసేది ఇది సరి అయిన పద్ధతిగా దీని మీద చర్య తీసుకోవాలి. ఆ చెక్కలు ఇప్పుడు 2 ఏళ్ళ బట్టి ఆ వర్షాలకు మొత్తంతో చెదలు బట్టి చేసి ఒక సైడ్ అయ్యి ఆ చెక్కల లోపంతో చాలా కింద పడిపోయాయి.